ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజంగా ఈ థ్రిల్, ఈ సర్ప్రైజ్ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. ఎందుకు సార్ నాకు అన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు? ఏం లేదు, హ్యాపీ బర్త్డే చెప్పావు కదా, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కువ థ్యాంక్స్ చెప్పాను అనమాట. థ్యాంక్ యూ. ఓకే సార్. రే ఏమైందిరా నీకు? హల్యా నువ్వు నాకు విషెస్ చెప్పకపోవడం నాకు నచ్చలేదు. ఛ! నాకు తెలుసు అది ఇంట్లో నుంచి బయటికి రాకపోవచ్చేమో సత్య. అలా అని నీతో చెప్పింది ఏంట్రా? రేయ్, పొద్దున్నండి వెయిట్ చేస్తూనే ఉన్నాం కదా, టైం అంతా వేస్ట్ అవుతుంది. అది నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోక తప్పదు, లేదంటే నా లైఫ్ వేస్ట్ అయిపోయినట్టేరా. నీ గురించి అన్నయ్య కాల్ మీద కాల్ చేస్తున్నాడు. నువ్వెక్కడ ఉన్నావు, ఎప్పుడు ఇంటికి వస్తావని అడుగుతున్నాడు. దీనంతు చూశాకే నేను ఇంటికి వెళ్తాను. ఇది ఎన్ని రోజులు బయటికి రాదో నేను చూస్తాను. అన్ని రోజులు ఇక్కడే కాపు కాసి నా కక్ష తీర్చుకునే వెళ్తాను. మావయ్య, ఏంటమ్మా మళ్ళీ కిచెన్లోకి వచ్చా? పొద్దున పాయసం చేసావు, ఇప్పుడేం చేయబోతున్నావు? బర్త్డే కేక్ చెయ్యాలి మావయ్య. మార్కెట్కి వెళ్ళి ఐటమ్స్ తీసుకొని వస్తాను. అయ్యో, నువ్వెందుకమ్మా వెళ్ళటం? ఏం కావాలో లిస్ట్ రాసివ్వు, నేను తీసుకొస్తాను. లేదు మావయ్య, ఈ రోజు ఆయన పుట్టినరోజు, ప్రతిదీ నా చేతుల మీదుగానే జరగాలి. సరేమ్మా, త్వరగా వెళ్ళొచ్చేయి, లేదంటే పెద్దావిడ కంగారు పడి కోపడతారు. అలాగే మావయ్య. సత్య అది బయటకు వచ్చింది. రావే, నీకోసం ఎదురు చూస్తున్నా. ఏంటిది, ఒక్క ఆటో కూడా రావట్లేదు. రాయ్, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని తిరిగొద్దాం. నేను దాని ముందు సడన్ బ్రేక్తో కార్ ఆపుతాను, మీరు సెకండ్లో దాన్ని కారులోకి లాగేయండి. ఓకే సత్య. పట్టుకో.
ఊరుకోవే. ఛ! ఏంటి రోడ్డు మీద ఏమొస్తున్నాయో చూసుకోవా? బయట ఏం చేస్తున్నావు? నీకు రోడ్డు మీద ఏం పని? ఈరోజు గౌతమ్ గారి పుట్టినరోజు కదండి, కేక్ తయారు చేద్దామని వస్తువుల కోసం మార్కెట్కి వెళ్ళాలనుకున్నాను. నువ్వు మార్కెట్కి వెళ్ళడమేంటే? ఆ? అయినా నీకేం చెప్పాను? ఇక నుంచి ఏ పని చేయకూడదని చెప్పాను కదా. ఇక నుంచి ఇంట్లో కాలు బయట పెట్టావు అంటే 2 కాళ్ళు విరగ్గొడతాను. ఓ లోపలికి. నీకేమైనా కావాలంటే ఆ బంగారాజుతో తెప్పించుకో. బంగారాజు, బంగారాజు, నువ్వింట్లో ఉంది ఎందుకురా? పని చేయడానికి కదా. క్షమించండి అమ్మా. నీకేం కావాలన్నా బంగారాజుతో తెప్పించుకో, అంతేకాని బయటికి వెళ్ళకు. ఆవిడకి ఇంతకుముందు నీ మీద ఎంత కోపం ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అంతకు 10 నీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమ పెరిగిపోతుందమ్మా. అంతా నీ మంచి కోసమే చెప్తున్నారుగా, నేను వెళ్ళి అవన్నీ తీసుకొస్తానులే. సరే మావయ్య. షిట్! దొరికినట్టే దొరికి చేయి జారిపోయిందిరా. ఏంటే ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు పెయింటింగ్స్ కలెక్ట్ చేసే హాబీ లేదు కదా. నిజం చెప్పు, ఎవరి కోసం వచ్చావు? ఇంద్ర గురించి తెలుసుకుందామని వచ్చాను. వారంలో మీ పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇంద్ర గురించి తెలుసుకోవడం ఏంటే? అయినా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంద్ర కలిసి పెరిగారు కదా, ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడం ఏంటి? నిన్న ఎంగేజ్మెంట్కి ఇంద్ర రాలేదు. బ్యాడ్ వెదర్ కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు. కానీ శ్రీనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఏ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వలేదని తెలిసింది. వాట్? ఇంద్ర అబద్ధం చెప్పాడా? అవును, ఎంగేజ్మెంట్కి రావద్దు అని, నన్ను పెళ్లి చేసుకోవద్దు అని మా మామ్ ఇంద్రకి ఫోన్ చేసి చెప్పిందంట. తప్పకుండా వస్తాను అని ఇంద్ర అర్జున్ అంకల్కి మాటిచ్చాడంట. మరెందుకు ఇంద్ర రాలేదు? నేను ఇంద్రాని పెళ్లి చేసుకోవడం గౌతమ్ అహల్యలకి ఇష్టం లేదు. ఇంద్ర రాకుండా వాళ్లే ఏదో చేశారని నాకు డౌట్గా ఉంది.